అప్పుడు ఆ కాపురం, అందుకే వాళ్ళ కాపురం ఎలా సాగింది? ఉద్భటారాధ్య చరిత్రలో తెనాలి రామకృష్ణుడు చెబుతాడు. దీన్ని తెనాలి రామకృష్ణ సినిమాలో ఘంటసాల గారు పాడాడు. ఈ పద్యం నాగేశ్వరరావు గారు నటించాడు. మహత్తరమైనటువంటి జోడి. శివుడికి పార్వతి ఏ రకంగా అనుకూలంగా ఉండేదంటే, యువతులందరూ నేర్చుకోవలసిన మాటమ్మ. తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు కైలాసగిరినాథ కలకంస భర్త కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కొమరారులేమావి కొమ్మయగుచు సురలోక వాహిని ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు రజరాజప్రియ రాజకీరమునకు రజరాజప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు ఉరగవల్లభకార మయూరమునకు ఉరగవల్లభకార మయూరమునకు చెన్ను మీరిన భూధర శిఖరమగుచు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అద్రినందన బొల్చే విహారవేళ. పద్యం వినగానే చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు. నాకు ఆనందంగా ఉంది. తాత్పర్యాలు చెప్పాల్సిన పని లేకుండాను. భర్తకి భార్య ఎలా ఉండాలి, శివుడికి పార్వతి ఎందుకు అలా ఉంది? అంత హిమవంతుడు కుమార్తె అయ్యుండి రత్నాలు వజ్రాలు హిమవత్ పర్వత గుహల్లో నేల మీద పడి దొల్లుతూ ఉంటాయి. వాళ్ళ నాన్న స్టేటస్ అది. ఆయన ఎప్పుడైనా స్టేటస్ పెడితే మనకు మళ్ళీ పళ్ళు తోముకునే స్టేటస్ను, హోటల్లో బిర్యానీ తినే స్టేటస్ పెట్టడు. హిమవంతుడు స్టేటస్ పెడితే ఓ గుహ బొమ్మ తీస్తాడు, అది పెడతాడు. అందులో 10 రత్నాలు 10 వజ్రాలు ఉంటాయి. రెండు కలిపితే ఒక 100 కోట్లు ఉంటాయి. అదే ఆయన స్టేటస్. ఇక చప్పట్లు కొడుతున్నాడు కుర్రాడు, సరదాగా ఉన్నాడు. అది స్టేటస్ పెట్టి నీకు దమ్ముంటే ఊరికే మొహం కడుక్కుంటూ స్టేటస్ ఎదవస్ అంతా. ప్రతిదీ స్టేటస్లో పెట్టాలండి. హోటల్లో టిఫిన్ బిర్యానీ తినేదే దరిద్రం, మళ్ళీ స్టేటస్ ఒకటి. వీడేదో వావ్ అంటాడు, వీడు బ్రేవ్ అంటాడు. ఏంటిది? ఇదే స్టేటస్. హిమవంతుడు స్టేటస్ పెడితే ఒక గుహ ఫోటో పెడతాడు అక్కడ. నా చూసుకోండి, మా అమ్మాయి కాకపోతే ఎవరికి ఇస్తానని ఏకైక కుమార్తె. అంత స్థాయి ఉన్న ఆవిడ భర్తను అలా సేవించింది అంటే, ఆయన రకరకాల రూపాలు ధరిస్తే ఈవిడ ఆయనకు అనుకూలంగా మారిపోయింది. వెంటనే ఇవన్నీ నీకు ఎందుకు అనలేదట. తరుణ శశాంక శేఖర మరాళమునకు ఆయనకు ఒకసారి సరదా పుట్టి హంసగా మారేట. వాళ్ళిద్దరూ విహరించారట. పెళ్ళైన కొత్తలో విహారం చేశారట. హిమవత్ పర్వత ప్రాంతాలలో, మానసరోవర ప్రాంతాల్లో, అమరనాథ్ అని మనం చెప్పుకుంటున్న ప్రాంతాల్లో విహారం చేశారట. ఆ విహరించినప్పుడు ఆయన పార్వతి, మనం కామరూపులం కదా, దేవతలం రకరకాల రూపాలు ధరించవచ్చు కదా, ఆయన హంసగా మారాట. ఈవిడ ఆడు హంసగా మారలేదు. అది విచిత్రం. ఆడు హంసగా మారడం, ఇద్దరు కలిసి సరదాగా విహరించడానికి, అది కాదు ఆవిడ ఆలోచించింది. నా భర్త హంసకి ఏం కావాలి, హంసకి ఏం కావాలి, విహరించడానికి సరోవరం కావాలి. ఆవిడ సరోవరంగా మారిందిటమ్మ. అది విశేషం, అది విశేషం. అనుకూలత అంటే అర్థం అది. అనుకూలత అంటే అర్థం. నువ్వు హంస అయితే నేనైనా తక్కువ, నీకంటే నేను ఎత్తి మీద ఎక్కుతా హంసగా, వాడు చచ్చిపోతాడు అక్కడ. ఆయన హంస అయితే నువ్వు సరోవరం కావాలి. ఆయన కాఫీ కప్పు అయితే నువ్వు కాఫీ కప్పు అయితే నువ్వు కింద సాసర్ కావాలి. నేను కాఫీ తాగుతా, నీ మీద ఉలకపోతా అంటే ఇంకెందుకు ఇక్కడ? ముందు ఆయనకి ఇచ్చి మనం తాగాలి. అదో మర్యాద. నేను ఎందుకు ఇవ్వాలి మర్యాద అంటే అంతే. ఎవరు చెప్తారు? రేపు పొద్దున శోభనాలు జరిగితే లోపలికి పాల గ్లాసు కూడా పట్టుకొస్తారని నేను అనుకోనండి. ముందు ముందు గొప్ప విషయాలు వస్తాయి. వెంటనే పాల గ్లాసు పట్టుకురమ్మని పెళ్లి కూతురు, వై షుడ్ ఐ స్టడీడ్ బీటెక్, ఆర్డర్ ఇన్ స్విగ్గీ ఆర్ జొమాటో. పాల గ్లాస్ స్విగ్గీ వాడికి చెప్పి వాడు పట్టుకొస్తాడు. శోభనం వాడికే. కానీ ఎందుకు చెప్పారు ఆచారం? అది రసమయంగా గడవలసిన సమయం. అక్కడ మొగాడు వెళ్ళి ముందు కూర్చుంటాడు ఓ పంచె కట్టుకుని. అమ్మాయి సిగ్గుపడుతూ వెళ్ళాలి. అప్పుడగో తెగించి వెళ్ళకూడదు ఇక్కడ. ఇది యుద్ధం కాదు ఇది. అలా గ్లాసు పట్టుకుని అలా పెడితే సిగ్గుపడుతూ వెళ్ళాలి, లేకపోయినా సిగ్గు ప్రదర్శించాలి. అప్పుడు వాడు ఉయ్యారంగా తలుపు దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి. అక్కడ నెమ్మదిగా మంచం, నువ్వు కూర్చోబెట్టేదేంటి, నేనే కూర్చుంటా అని ఎగరకూడదు ఇక్కడ. నేను 5 జంపులో నెగ్గా, నువ్వు ఏ జంపులో నెగ్గినా మహిళా క్రికెట్ ఛాంపియన్ అయినా ఇక్కడ పెళ్ళికూతురులో ఉండు. నువ్వు 5 జంప్ చేసావనుకో వాడికి నమ్మకం పోయి, బాబు ఇప్పుడే జంప్ చేస్తుంది, రేపు జంప్ చేయాలని అయిపోతుందేమో, ఎందుకు వచ్చిన కూడా ఈ గదిలోనే జంప్ చేస్తుంది. అంత అవసరమా పెళ్లి కూతురికి? ఆ మాత్రం వినయంగా ఉండలేరా అండి? అది తప్ప? దాంట్లో స్వేచ్ఛలు హక్కులు ఉంటాయా? అదేమిటండి సంసారం అన్నాక?
అందుకని ఆయన తరుణ శశాంక శేఖరుడు చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి మహానుభావుడైన హంసగా మారితే సార గంభీరక అసారమొగుచు, మళ్ళీ నీళ్లు లేని చెరువు కాదు, లోతుగా ఉన్న చెరువుగా మారింది. అంటే ఎంత విహారం చేసినా ఇబ్బంది లేదు. ఆయనకి మళ్ళీ ఇంకో సరదా పుట్టిందిరా, కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కొమరారులే మావి కొమ్మ ఎగుచు. కైలాసగిరినాథుడు కలకంఠంగా మారట, కోకిలగా మారట. మనలో అన్నమాట పాట పాడే కోకిల మగ కోకిలండి, ఆడ కోకిల కాదండి. ఆ అదృష్టం మాదేనండి. అందుకే మీరు కావ్యాలు గమనించండి, పుముసుకోకిల అంటారు. మగ కోకిలే పాట పాడుతుంది, ఆడ కోకిల ఉడికే పక్కన మధ్యలో వాయించడమే. అంతేకాదు, ఇంకో మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతా. నాట్యం చేసే వాళ్ళకి నాట్య మయూరి అని బిరుదిస్తారు. మయూరి ఇవ్వకూడదండి. మయూరి అంటే ఆడనెమలి. ఆడనెమలు నాట్యం చేయదు, మగనెమలే నాట్యం చేస్తుంది. మగనెమలని కేకి అంటారు, ఆడనెమలని మయూరి అంటారు. మయూరి ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు, తెలియక ఇచ్చేస్తున్నారు అంతే. అలాగే కేకి అంటే బాగుండదని. కానీ చేసేది అక్కడ కష్టపడేది మొగాడు, నాట్యం చేసే నెమలి మగనెమలి. అలాగే పాట పాడే కోకిల పుంసుకోకిల కావ్యాల్లో ఉంటుంది. అది ప్రాశస్థానంలో ఇస్తే మాకు అవధానంలో పద్యాలు ఆగిపోతాయి, ఏం చేయాలో తెలియక. పూసుకోకిల అంటే దీన్ని కోకిలిగా మారి కుహూ కుహూ అని ఉంటుంటే మా ఆయన కోకిలిగా మారాడు అంటే ఈయన ఇంకో కోకిలిగా మారలేదు, కాకిలా అసలే మారలేదు. కొమరారులే మావి కొమ్మ ఎగుచు. కోకిలి ఇక్కడ ఉంటుంది, లేత మావిడి కొమ్మ మీద ఉంటుంది. నేను ఆ కొమ్మగా మారదాం, ఆయన ఆ చిగుళ్ళు తింటాడు, ఇంకా హాయిగా పాడతాడని సహకరించింది. అందుకని పోటీ పడి నువ్వు ఉంటే నేను ఉండనా అని మారలేదండి అక్కడ. నీకో కారు, నాకో కారు, నీకో బండి, నాకో బండి, అలా ఉండబడే ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది అక్కడ. ఇక్కడి నుంచి మీ యువతల నుంచి అవతల నుంచి ఫోన్లు ఏంటంటే నువ్వేం తక్కువ అంటే నువ్వేం తక్కువ. ఎవరు తక్కువ కాదమ్మా, విడాకుల కేసులే ఎక్కువయ్యి, అందరూ తక్కువే, కేసులు ఎక్కువయ్యి. ఈ అహంకారాలు, పార్వతీ పరమేశ్వరులు లేని అహంకారం మనకెలా వస్తుందండి? పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసమే కదా ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మరి కళ్యాణం నుంచి మనం ఏం నేర్చుకోమా? అక్షతలు వేసుకుని వెళ్ళిపోతామా? నేర్చుకోవడం అంటే ఇది సపర్య. ఆయన కోకిలగా మారాడు, నేను కొమ్మగా మారుతా. అంతేకాదు, ఆయన ఇంకో సరదా పడ్డట. సురలోకవాహిని ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు. సురలోకవాహిని ఆకాశగంగని శిరస్సు మీద ధరించిన ఆ మహానుభావుడు ఇంకా పార్వతి నన్ను ఎలా సేవిస్తుందో చూస్తా అని ఒక తుమ్మెదగా మారాట. షట్పదం అంటే తుమ్మెద, దానికి 6 కాళ్ళు ఉంటాయి. తుమ్మెదగా మారాడు. వెంటనే అమ్మవారు ఆలోచన, తుమ్మెదకి ఏం కావాలి? మకరందం కావాలి. మకరందం ఎక్కడ ఉంటుంది? పద్మంలో ఉంటుంది. ఆవిడ పద్మంగా మారింది. ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు. నా భర్తకి సౌకర్యం కలిగించినప్పుడు, నా భర్తని ఆనందంగా ఉంచలేనప్పుడు, నా భర్తకి సుఖం లేనప్పుడు నేను దేనికి ఇక్కడ ఇంట్లో? అందుకని ఇప్పుడు పద్మంగా మారింది. ప్రాతరుద్బుద్ధ కంజాతం, పద్మంలో ఎప్పుడు మకరందం ఉంటుంది? పొద్దున్నే సూర్యకిరణాలు పడినప్పుడు విచ్చుకున్న పద్మంలో మకరందం బాగా ఉంటుంది. సాయంత్రం పద్మం దగ్గరికి వెళ్ళే వరకు అప్పటికే 9 లాగేసి ఉంటాయి మొత్తం. ట్యాంకులో నీళ్ళు అయిపోయిన తర్వాత ట్యాంక్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అది. ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో రాసిన పద్యం ఇది, శివపార్వతుల ప్రేమ గురించి. రజరాజప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు. రామచిలుక, శివుడంటే రాజకీరం, ఒక మహారాజులు పెంచేటువంటి చిలుక. పైగా శివుడు రామచిలుకేనండి, ఎప్పుడు నిరంతరం రామ అంటూ ఉంటాడు ఆయన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరాననే. ఎప్పుడు శివుడు రామచిలుకే. ఇంకో మాట అండి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, అందరూ బాగుండాలి కాబట్టి. రామచిలుకని ఎందుకంటారో తెలుసా? రామ అంటుందా అనకండి, అది మనం రామ అంటే డ్రామా అంటుంది, రామ అంటే రామ అంటుంది. దానికేం తెలుసు రాముడి గురించి? మనకే తెలియదే. ఒక చిలకతో జతగడితే జీవితాంతం అదే చిలకని మార్చదు. అందుకే దాన్ని రామచిలుక అంటారు ఖచ్చితంగా. పక్షులకున్న పాతివృత్యం కూడా మనకి లేకపోతే ఎలాగా? చిలక, ఒక ఆడ చిలకతో జతగడితే చచ్చినా అదే చిలక అలాగే ఉండిపోతుంది. దానికోసం కూస్తూ మళ్ళీ ఎక్కడ పుట్టావని అడుగుతుంది తప్పితే ఇంకో చిలకతో కలవదండి. అలా కలవని చిలకని, ఒక జాతి చిలకల్ని రామచిలకలు అంటారు. అన్ని చిలకల్ని అనరు. రాముడుకున్న వ్రతం ఏకపత్ని వ్రతం, అందుకనే రామచిలక అంటారు. రామ అన్నగాదు, మనం ఏది నేర్పితే అదే ఉంటుంది. వెధవా నేర్పితే వెధవా ఉంటుంది. అది చిలక్కే ఉందండి భాష, చిలక పలుకులు. రాముడు లాంటి వ్రతం చిలకలకు ఉందండి, పక్షులకు చాలా వాటికి ఉంది, చిలక్కి ప్రత్యేకంగా ఉంది. ఇంకంత జీవితాంతం బ్రహ్మచర్యమే. శుకుడు అందుకే పుట్టాడు అక్కడ చిలకంశలో. చిలక బ్రహ్మచర్యానికి సంకేతం. అందుకే సుఖమహర్షి పుట్టాలనుకుని అక్కడ పుట్టాడు.
చిలక గర్భాన్ని ఎందుకు పడి, చిలకైతే బ్రహ్మచర్యం పాటించడం తేలిగా అనుకున్నాడు ఆయన పాపం, అలాగే ఉండిపోయాడు. అలాగా చిలకగా చిలకగా మారాడు శివుడు. వెంటనే కుబేరుడికి నచ్చిన చిలక, ధనవంతుని ఇంట్లో చిలక అనమాట. రాజరాజ ప్రజ రాజకీయం. తెనాలి రామకృష్ణుడు ఎంత గొప్ప కవి, వాడు జోకర చేసి పారేసి అమ్మ ఎంత గొప్ప కవి. రాజరాజ ప్రియ రాజకీయం, రాజరాజోధనాధిపక. కుబేరుడికి ఇష్టమైనటువంటి శివుడు కదా ఈయన రాజకీయం. మన ధనవంతుల ఇంట్లో చిలక్కే జీడిపప్పులు అవి పెడతారు, కుబేరుడి ఇంట్లో ఇంకా ఎక్కువైనవి ఏవో పెడతారు. కుబేరుడు కదా ఆయన. అటువంటి కుబేరుడికి కూడా ఇష్టమైనటువంటి రామచిలుక రూపం ధరిస్తే ఈవిడ వెంటనే మానిత పంజరస్థానమగుచు, ఒక పంజరంగా మారింది. మరి చిలక పంజరంలో ఉంటుంది కదా. ఉరగవల్లభకార మయూరమునకు, పాముని మెడలో ధరించేటువంటి స్వామి ఉన్నాడే ఆయన మరి నెమలి అయ్యాట. అస్తమాను పాము అయితే ఎలాగైనా పాముని చంపి తినేసి నెమలి అయ్యాడు. నెమలి ఎక్కడ ఉంటుంది? కొండ శిఖరం మీద ఉంటుంది. అందుకని చెన్ను మీరిన భూధర శిఖరమగుచు, భూధరము అంటే భూమిని ధరించేది పర్వతం. ఓ పర్వతపు కొమ్ముగా, కొండ కొమ్ముగా శిఖరంగా మారిందిట. ఇగో నా మీద విహరించు స్వామి అని. ఈ రకంగా లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అద్రినందన బొల్చే విహారవేళ, అద్రినందన బొల్చే విహారవేళ. ఇది పార్వతి శివుణ్ణి సేవించిన విధానం. ఇప్పుడు శివుడు పార్వతిని సేవించిన విధానం చెబుతా. నాకు ఆడ మొగ ఇద్దరు ఓట్లు కావాలి, ఇక్కడ పోటీ చేద్దామని కూడా అనుకుంటున్నాను నేను. పార్వతికి కోపం వచ్చింది ఎప్పుడో తెలుసా? నిద్దట్లో. ఎందుకు వచ్చింది తెలుసా? శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో చెబుతారు. ఈయన కవిత్వం బంగారంగా. మృషాకృత్వా గోత్రస్ఖలనమధ వైలక్షణమితం లలాటే భర్తారం తాడయ చరణ కమలే తాడయతితే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవత కలక్వాణ కిలకిలితమీశానరిపుణ. అద్భుతమైన శ్లోకం రాస్తారు శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో. శివుడు పార్వతి క్షీణించి ఉన్నారట రాత్రి వేళ. మృషాకృత్వ గోత్రస్ఖలనమద వైలక్ష్యనమితం. పొరపాటుని శివుడికి ఆయన పేర్లు గుర్తొచ్చాయి, అంతకంటే ఏం తప్పు చేయలేదు పాపం. ఆయన ఏమంటారు? గంగాధరో శశిధర అంటారు కదా, అస్తమాను దేవతలు పిలుస్తూ ఉంటారు. అందుకని ఆయన గంగా అన్నట్టు ఈవిడికి మెలకు వచ్చింది, కొంపలు అడ్డుకుపోయి. అదిగో అదే వస్తే అని మారెట్టింది. పొరపాటుని కలలో స్మరించాడు పరస్త్రీ పేరు. ఆయన గంగా అనలేదు, గంగా ధరగ వరకు ఈవిడ వినలేదు. ఒక్కోసారి పౌరుషాలు అలా ఉంటాయి మనుషుల్లో, భావావేశాలు. అసలు మాట పూర్తిగా వినరు, పౌరుషం వచ్చేస్తుంది. విను పూర్తిగా, వాక్యం అయ్యే వరకు విను. అసలు నిన్ను పొగుడుతున్నామో తిడుతున్నామో తెలుసుకోవాలి కదా, ఇంకా అనకుండానే పౌరుషం వస్తే అలాగా. అందుకని గంగాధర శశిధర అని ఏదో ఉంటే ఈయన పాపం నిద్దట్లో ఆ దేవతలు చేసిన స్తోత్రాలు ఏవో గుర్తొచ్చి పలవరిస్తున్నట్ట. గంగాధర శశిధర. గంగా అంటున్నావు, ఎప్పటికే తెచ్చి నెత్తి మీద పెట్టావు, ఇంట్లో పెడదాం అనుకుంటున్నావా? లేచింది ఆవిడ, కోపం వచ్చింది. అది చెబుతున్నారు శంకరాచార్య. ఎంత మధురమైన కవిత్వం అండి. వృషాకృత్వ గోత్రస్ఖలనమధ వైలక్ష్యనమితం. గోత్రస్ఖలనం, గోత్రం అంటే పేరు అని అర్థం, కులము గోత్రము అంటారు కదా. అందుకని వృష ఏదో ఊరికే పైకి అలా పలవరించినట్టుగా కలలో ఆయన గంగా అన్నాడు. అంతే. అధ వైలక్ష్యనమితం. వెంటనే అమ్మవారు లేచింది, మామూలుగా కాదు, తందామని లేచింది ఏకంగా. అంత పౌరుషం వాడి, తందామనే. తంటాను ఏమనుకుంటున్నావు? ఒక్కగానొక్క కుమార్తెను మా నాన్నకి నేను, మా అన్నయ్య మైనాకుడు కూడా లేడు, వాడు వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు వెధవసంత ఇంద్రుడికి భయపడి. మా నాన్న నన్ను పెంచి 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 పెద్ద చేసి 20 ఏళ్ల వాడికి నిన్ను 60 ఏళ్ళ ఆయన వచ్చి కాళ్ళు గడిగి లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని పిల్లనిస్తే ఇవాళ పరస్త్రీ పేరు స్మరిస్తావంటే అప్పటికైనా నేనేం అనలేదు, మర్రో ఇది కళ, నాకు అనవసరం. అంత పౌరుషం అమ్మవారికి. కానీ వెంటనే చల్లబడింది, లేచింది ఆవిడ. లేచి వెంటనే ఈయన కొడదామనో తిడదామనో, మరి మంచాలకు అటు ఇటు పడుకుంటారు కదా ఇవాళ మన మంచాలకి అంతే కదా, 6x6 7x7 మొగుడు ఇంటూ పెళ్ళాం, ఇంతే కదా. ఈ చివరి నుంచి వారు వెళ్ళాలి, ఆ చివరి నుంచి వీరు రావాలి, ఈ ఇద్దరు ఇటు వచ్చేలాగా తెల్లారుతుంది, అంత పొడుగుంటుంది అది. అందుకని ఈవిడ కోపం వచ్చి లలాటే భర్తారం తాడ చరణ కమలే తాడయతితే. నుదుటి మీద తంతా ఏమనుకుంటున్నావో, వేరే స్త్రీ పేరు స్మరిస్తున్నావు ఎక్కడ? ఏకపత్ని వ్రతం కదా అని నిన్ను చేసుకున్నాను నేను, శ్రీరామచంద్రుని చెబుతూ ఉంటావు, శ్రీరామచంద్రుడు అనుకుంటే నువ్వేంటి గోల గంగా మంగా రంగా అంటావు. లేదు, ఎంతమందిని తెస్తావు ఇక్కడికి? నేను అదేం లేదు మొర్రో, నేను సమాధానం చెప్పేలోగా ఆవిడ అక్కడికి వచ్చేసింది.
అక్కడ శంకరాచార్య స్వామి ఉంటాడు, కొడుకు కదా. అందుకని ఆయన వెంటనే ఆవిడ పాదమంజీరాలు గల్లు గల్లెన కాలి గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికి సాంబ శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే సాంబ శివుని సన్నిధికే. ఈయన గంగాధరగా అందామని గంగా అనేసరి కోపం వచ్చి ఆవిడ మంచం ఈ వైపు నుంచి పడుకున్న చెయ్యి ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళిందో ఏదో ఒకటి చేస్తాను నేను, అవసరమైతే తంత చరణ కమలే తాడ ఎత్తితే అంటే నిజంగానే తంతుందేమో, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, పరుగు పోతుంది అనిపించింది దానికి. హిమాలయం అంతా బహిరంగం కదా అనిపించి ఏం లేదు నేను ఏదో పలవరించాను, ఇంత కోపం ఎందుకంటే ఈలోపు ఆ వచ్చిన చప్పుడు ఉంది, ఆవిడ పాద మంజీరాల సవ్వడి, అందెల సవ్వడి. అది ఎలా ఉందంటే అది చూసి మన్మధుడు, అది శివుడు కన్నట్ట, ఇది ఏదో మన్మధుడు నవ్వులా ఉంది. మన్మధుడు ఆయనకు అలా ఎందుకు అనిపించిందో, ఆయన ఎందుకంటే మన్మధుడిని కాల్చి బూడిచ్చేసాడు ఆయన పెళ్లికి ముందు. అందుకని వాడు పగబట్టాడే నేను భావన. మానవ భావాలన్నీ శివపార్వతుల ప్రేమలో రంగరించి పోసిన శంకరాచార్య స్వామికి నమస్కారం. అటువంటి కవి ఉండడు, అటువంటి తత్వవేత్త. ఈయన శివుడికి ముందు పెళ్ళికి ముందే మన్మధుడిని మర్డర్ చేసేసాడు ఈయన. కానీ మన్మధుడు చెప్పిన సంబంధమే చేసుకున్నాడు. మరి పెళ్లి కుదిరిచ్చిన పురోహితుడిని లేపేసి పెళ్లి చేసుకుంటామంటే ఎలాగంటే, సంబంధం కుదిరిచ్చింది ఆయనే కదా, మన్మధుడే కదా వీళ్ళిద్దరికీ భావాలు కలిగేలా చేసింది. అందుకని మన్మధుడు ఆయనకి ఎందుకు అప్పటి నుంచి మనస్సులో ఉండిపోయేది, వాడు చంపాను కదా, వాడు ఎప్పుడో వస్తాడు, వాళ్ళ నాన్న విష్ణుమూర్తి కూడాను పెద్ద గొడవైపోతుంది, అదో పార్టీ అని పాపం అనుకుంటాడు. ఈయనకి కలవరంతలో ఏం వచ్చింది, మన్మధుడు గుర్తొచ్చాడు. ఆవిడ కాలి అందెల సవ్వడి విని అది మన్మధుడు నవ్వులా ఉంది, మన్మధుడు నవ్వులా ఉంది అన్నాడు. మధ్యలో మన్మధుడు ఎందుకండి, నేను మిమ్మల్ని ఏదో కొడదామని దగ్గరికి వస్తుంటే అంటే వాడికి నాకు శత్రుత్వం ఉంది కదా. చిరాదంత శల్యం దహన కృతం ఉన్మూలితవత, ఎప్పుడో వాడిని దహనం చేశాను కదా, శరీరం లేకుండా చేశాను కదా, అప్పటి నుంచి అతనుహు అని ఉండిపోయాడు కదా, వాడిది మనస్సులో పెట్టుకున్నాడు. అంతఃశల్యం వాడి హృదయంలో ముళ్ళులా ఉంది, నేను చేసిన పని గుచ్చుకుంటూ ఉంటే ఈవేళ అమ్మవారు మా బాగా చేసిందయ్యా, నేను దన్నిందయ్యా, నాకు ఆనందంగా ఉందయ్యా అని చెప్పి మన్మధుడు నవ్వుతున్నట్టుగా ఉంది అన్నట్ట. ఆ మాటకి పార్వతి సంతోషించి, నా కాలి అందెల సవ్వడిని మన్మధుడితో పోల్చావు, నిన్ను మించిన భర్త ఉంటాడా, నీకు నమస్కారం అందండి. ఇది సరసం. ఎంత తగాదానైనా సరసంతో పరిసమాప్తం చేయొచ్చు, విరసం చేయకండి దయచేసి. ఎంత మాటైనా నిజానికి కోపం వచ్చింది ఆవిడకి, లేచింది, ఏదో చేద్దాం అనుకుంది. అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నాడు, అదేమిటో నువ్వు సరే, ఆ సవ్వడి ఎలా ఉంది, వాడు ఎవడో నవ్వుతున్నట్టుగా ఉంది నాకు. కలక్వాణ కిలి తమీశాన రిపుణ, నాకు శత్రువైన మన్మధుడు పరిహసిస్తున్నాడు నన్ను, నేను ఓడిపోయాను కానీ అమ్మవారు ఓడిపోతుందా, నేను తంతోంది మా బాగా తన్నిందిలే, నేను చెప్పిన సంబంధం చేసుకుంటావు, నన్నేమో కాల్ చేస్తావు అని వాడు నవ్వుతున్నట్టుగా ఉంది. అంటే భార్య కాలి అందెల సవ్వడిని మన్మధుని నవ్వుతో పోల్చినందుకు ఆవిడ చాలా ఆనందించి, ఈ పూటకి క్షమించాను పో అందుకంతే. ఇదండి తగాదాలు పరిష్కరించుకునే విధానం. దీనికి ఒక్క మాట చెబుతా, ఇవి మన వాళ్ళ ఇళ్లల్లో ఇవి ఉండాలి అంటే సమయం ఉండాలమ్మా, సరసం చేసుకుందుకు సమయం ఉండాలి. ఈవేళ మన పిల్లలకి సమయం లేదు, దురదృష్టవంతులు, మోస్ట్ అన్లక్కీ పీపుల్. అర్ధరాత్రి 11ంటికి మధ్యాహ్నం 11ంటికి వెళ్తాడు గదిలోకి, రాత్రి 11ంటికో 12ంటికో అవుతుంది. అది అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఈ రీల్స్ అన్నీ చూడడం మొదలెడతాడు, 3ంటికి పడుకుంటాడు, పొద్దున్న 9ంటికి లేస్తాడు, 2 మెతుకులు ఏవో తింటాడు, మళ్ళీ 11ంటికి పోతాడు. ఏముంటుందమ్మా సరసం. దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్న మార్పు రావాలి సమాజంలో. డబ్బు ప్రధానంగా భావించండి, దాంపత్యం నిలబడాలంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం ప్రధానంగా భావించండి, అప్పుడు బాగుంటుంది దాంపత్యం ఏదైనా సరే. పిల్లలకు అది నేర్పండి. పెళ్లి సంబంధం రాగానే ప్యాకేజీ మాట చివరిలో అడగాల్సిన మాట, తినడానికి ఉండడానికి ఉంటే చాలండి, ఎందుకని ఇంత భారీ ప్యాకేజీలు పని లేక అవి చెడగొడుతున్నాయి కాపురాలని. ప్యాకేజీ ఎక్కువ ఉందంటే లీకేజీ ఉన్నట్టే లెక్క. సంసారం లీకేజీయే, నీకు ప్యాకేజీ ఉందంటే లీకేజీ ఖాయం. అంతకంటే ముందు మనం అవన్నీ వదిలిపెట్టండి, డబ్బులు ఆ మాట రావాలి వెంటనే. మగపిల్లాడి తల్లిదండ్రులకి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ మాట రావాలి, డబ్బులు వదిలిపెట్టండి, ఎవరి దగ్గరైనా ఉంటాయి. వదిన గారు అబ్బాయి అలాంటి వాడు, కాస్త మీ నోటితో మీరు చెప్పండి అని అంటే ఆ తల్లి అబద్ధాలు ఆడుతుందా, చెబుతుంది కదండి. కనీసం మీ నోటితో మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్తే మాకు నమ్మకం, మేము పిల్లని ఇవ్వాలి కదా అంటే చెబుతుందండి. లేకపోతే ఇచ్చిన మాట కట్టుబడి అబ్బాయి అలా ఉండేలైనా చేసుకుంటుంది ఆవిడ. మనం ముందే డబ్బు మాట్లాడాలి. పెళ్ళవగానే ఏడాదిలోగా ఇల్లు కట్టేయాలి, వాళ్ళకాడ ఏం కట్టద్దు ఇక్కడ. ఇల్లు ఎందుకు కట్టాలండి, ఇల్లు అద్దెంట్లో ఉండలేరా అండి. నా పెళ్ళి అయ్యాక నేను 20 ఏళ్ల పాటు అద్దెంట్లో ఉన్నానమ్మా, 20 ఏళ్ళ కాపురం తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నాం.
20 ఏళ్ళు అద్దెంట్లో 500 అద్దెతో మొదలుపెట్టి నేను 10,000 అద్దె వరకు ఇచ్చా. వీళ్ళు ఎవ్వరు ఇలా పెళ్ళి అవ్వగానే మామూలు ఇల్లు కూడా కాదు, విలవిల్ల ఆడిపోవాలి దెబ్బకి. 3 కోట్లు 3 లక్షలు ఈఎంఐ ఎవడిస్తాడో నీ బాబు. ఇంకా సంసారంలో సరసం ఎక్కడ ఉంటుంది? అందుకే ఓసారి శివుడు ఇంటికి ఆలస్యంగా వచ్చాట. ఆవిడ సరసం ఆయన ఎలా ఎదుర్కొన్నాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడు భర్త భార్య కానీ ఆలస్యంగా వస్తే చేసే పని ఏమిటయ్యా? ఇది ఉద్యోగం ఉన్నవాళ్ళు చేసి లేనివాళ్ళు చేసి తలుపు వేసేసింది ఈవిడ. తలుపు దగ్గర నుంచి ఉంది. ఆయన వచ్చాడు, బెల్లగొట్టాడు, కస్త్వం అన్నట్టు, శూలి అన్నట్టు. ఆయన అదొక ప్రాచీన కాలపు చమత్కారం. చాటువుల్లో ఎక్కడో దొరికింది, ఎవరు రాశారో తెలియదు. ఆ కవికి నమస్కారం. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన సద్గతులు కలగల అద్భుతమైన శ్లోకం. కస్త్వం శూలీ మృగజ భిషజం నీలకంఠ ప్రియేకం కేకామేకం కురు పశుపతి నైవ దృశ్యే విషాణే కేకామేకం కురు పశుపతి నైవ దృశ్యే విషాణే స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు జీవితేశ శివాయాగ స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు జీవితేశ శివాయాగ గచ్చాటం యాం ఇతి హతవచక పాతు వశ్చంద్రచూడక ఇతి హతవచక పాతు వశ్చంద్రచూడక. అనుకోకుండా సరసం పేరు మీద శివుడికుండే అనేక నామాలు చెప్పించాడు ఇక్కడ కవి. ఆలస్యంగా వచ్చేట ఇంటికి, మొగాడు ఆలస్యంగా వస్తుంటే ఆడాళ్ళు ఊరుకుంటారు, ఇంట్లో కూర్చుని అన్నాళ్ళు తినకుండా చూస్తూ కూర్చుంటారు ఇక్కడ. వాళ్ళు అలా ఊరుకుంటే రోజు అలాగే వస్తాడు. ఇంకా ఈవేళ పత్రికలో చూశాను నేను, ఇప్పుడు న్యూ ఇయర్స్ డే కదా, నేను రాత్రి ఎక్కడుంటారండి, ముఖ్యంగా మగ పురుషులందరూ ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. ఇంటికేం ఫోన్ చేస్తారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా లేదు, సీసా పెద్దది. పత్రికలో వచ్చిన కార్టూన్ ఇది. ట్రాఫిక్ ఏం లేదు. పక్కవాడు ఆశ్చర్యపోహో భార్యతో మాట్లాడే విధానం ఇదా నాకు తెలియదు అనుకుంటాడు వాడు, పక్క టేబుల్ వాడు. పెద్ద సీసా పద్ధతి ఇది అవ్వాలి కదా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, నేను వచ్చేసరికి 2 అవుతుంది, నువ్వు ఆ కోసం చూడకో. పైగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం వారు కొత్త సౌకర్యాలు కల్పించారు పాపం. ఈ రకంగా ఎవరైనా తాగి పడిపోతే మీ ఇంటికి మేము దిగబడతాం. నమశివాయ. బా, ఎంత గొప్ప ప్రభుత్వాలు వచ్చాయండి, దండం పెట్టాలి నిజంగా. మీ ఇంటికి మేము దిగబడతాం. అందుకే దాని మీద జోకులు వచ్చి చూసి ఆనందించాను. పొద్దున నాకు ప్రసంగంలో ఉపయోగపడతారు అనుకున్నాను. వాడు కారు ఎక్కాట, శుభ్రంగా తాగేసి తూలు పడిపోతే ఎక్కాట. సిటీ అంతా తిరుగుతున్నాడు, ఎందుకంటే వీడు తాగాడు అడ్రస్ సరిగ్గా చెప్పట్లా. ఏందా చంపుతున్నావు, ఇప్పటికి సిటీ అంతా తిప్పు, సరిగ్గా చెప్పు అడ్రస్ అంటే. అది దిగే వరకు ఏం చెబుతాడు వాడు. ఒకడిని ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపెట్ట. వాడు ఆ పోలీసుని వదలటం లేదు. వదలకండి సార్, వదలకండి, లోపలికి వెడితే బాజాయింపుకి అయింది సార్, చంపేస్తారు సార్, మీరు ఇక్కడ ఉండండి సార్, సెక్యూరిటీ. ఎవడు ప్రపంచం నుంచి సెక్యూరిటీ ఇస్తాం, భార్య నుంచి సెక్యూరిటీ ఎక్కడ ఇస్తాం? ఇవన్నీ వచ్చాయి ఈవేళ పత్రికలు. అందుకే ప్రపంచం అర్థం కావాలంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, నేను చేసే మీకు చెబుతున్నా. పిల్లల చేత తెలుగు దినపత్రిక రోజు చదివించండి. పిల్లలు బాగుపడతారు, ప్రపంచం తెలుస్తుంది. తెలుగు రాదు అనకండి, అలవాటు చేస్తే వస్తుంది. అలవాటు చేయండి. మీరు చూసేసి వాళ్ళకి చెప్పడం కాదండి. తెలుగు దినపత్రిక ఏదో ఒక పత్రిక, ముఖ్యమైన వార్తలైనా వాళ్ళు చదవాలి, కనీసం కార్టూన్లైనా చూడాలి. జరుగుతున్న హత్యలు గొడవలు తెలియాలి వాళ్ళకి. ఈ యూట్యూబ్లోనూ ఫోన్లో చూడడం కాదండి, పేపర్లో చూడాలి, దినపత్రికలో చూడాలి. వాళ్ళ మనస్సులు మారుతాయి ఖచ్చితంగా, వివరంగా రాస్తారు. అంతేగా దినపత్రికల వారికి ఈ యూట్యూబ్ వాళ్ళకంటే బాధ్యత ఉంది కనీసం, ఎందుకంటే వాళ్ళు తేడా రాస్తే వాళ్ళ మీద గొడవలు అవుతాయి. రాసింది ఒప్పుకోవాలి. యూట్యూబ్లకి ఏముందండి, ఇవాళ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేపు కనపడ్డావు, లేకపోతే క్షమాపణ చెప్పాను. ఎవరికి నాకు కావాలి నీకు క్షమాపణ? ఇక్కడ అంత అలరా జరిగిన తర్వాత లోకమైపోయిందండి ప్రపంచం. యూట్యూబ్లు పెరిగింది. మరి మనిషి ఉన్నవాడు ప్రతివాడికి ఫోన్ ఉంది, ఫోన్ ఉన్న ప్రతివాడికి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఉన్న ప్రతివాడు ఏదో ఒకడు వాగుతూ ఉంటాడు. నేను అందుకే యూట్యూబ్లో ఏమొచ్చినా ఎలా భావిస్తానంటే ఒకటే, నాకు హనుమంతుడు ఆదర్శం. బోధి దాటాలంటే దూకాలే, కాలువ దాటాలంటే ఈదాలి, సముద్రం నది దాటాలంటే పడవలో పెడతాం. సముద్రాన్ని దాటడానికి మార్గం లేదండి, విమానంలో వెళ్ళిపోవడం ఒకటే మార్గం. నేను యూట్యూబ్లు కానీ ఏం వాట్సాప్లు ఫేస్బుక్లు ఏమీ చూడను, హాయిగా విమానంలో వెళ్ళిపోతాను అంతే. అసలు ఏమన్నాడో నీ ప్రశంస నాకు అక్కర్లేదు, నీ విమర్శ నాకు అక్కర్లేదు, నేనేం చెప్పానో నాకు తెలుసు.
అంతే, చూడకుండా ఉండవే దానికి మార్గం. ఎవరో చెప్తారు ఎప్పుడు అనుకోనివయ్యా, వాడికి అది ఆనందం అంటాను నేను, అంతే వదిలేసి. అయినా నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నానమ్మా. నేను ఊరుకున్నా, నా అభిమాన సైన్యం ఊరుకోవడం లేదు. మొత్తం చితగ్గొట్టి బారేస్తున్నారు మీడియా, చితగ్గొట్టడమే, మామూలుగా కాదు. ఇంకా అంత సైన్యం ఉందని నాకే తెలియట్లా. 3-4 ఏళ్ల పాటు తెలుస్తుంది మనకింత సైన్యం ఉంది బాగానే. ఈ సైన్యాన్ని మొత్తం నేను దేశం బాగుపడడానికే వినియోగిస్తానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో చేరను, అనుమానం ఏమీ లేదు. నాకు అవి అవసరం లేదు. పదవుల పీఠాలు నాకు అక్కల. ఏ పీఠము లేకుండానే అందరూ కూర్చుని విని గౌరవించేంత స్థానం నాకున్నాక మామూలు పీఠాలు నాకెందుకండి? మీ అందరి జనపీఠం ముందు రాజకీయ పీఠాలు ఎంత, హృదయ పీఠం ముందు అదెంతండి? ఈ ప్రజల ఆరాధన నాకు ముఖ్యం. నా దృష్టికి రాకపోయినా మొత్తం వాయించి బారేస్తున్నారని. నువ్వు ఆడవడవురా గరిగిపాటిని అనడానికి ఆయన పాండిత్యం ఏంటి, నీ పాండిత్యం ఏంటి అని తిట్టని తిడుతున్నారండి మొత్తం. దానికి అదే సమాధానం. దాన్ని పట్టించుకుంటే మనకు కష్టమండి. సముద్రం దాటి వెళ్ళిపోయినట్టే. సముద్రం దాటాలంటే ఏంటి? విమానంలో వెళ్ళిపోయాం. అక్కడ కింద సముద్రం ఉంటే, అగాధం ఉంటే మనం పైన వెళ్ళిపోయాం కదా. పట్టించుకోకుండా ఉంటే ఏ గొడవ లేదు. సామాజిక మాధ్యమాల బారిని మనం పడకుండా ఉండాలంటే ఒకటే మార్గం, పట్టించుకోవద్దు. హాయిగా నువ్వేం చదువుకోవాలో చదువుకో, ఈ గొడవద్దు, వదిలేసి. వాళ్ళు ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ మనకు అక్కల. వాళ్ళ ప్రశంస వద్దు, వాళ్ళ విమర్శ వద్దు. మనం ఏమిటో మనకు తెలుసు. వీళ్ళ అభిప్రాయాలు మనకి పని లేదు ఇక్కడ. అలా ఉండగలిగితేనే నెగ్గగలవండి. అందుకోసం సరదాగా ఆయన వచ్చి ఈవిడ బెల్ల కొట్టగానే కస్త్వం అందరు. ఎవరు వయ్యా నువ్వు అంటే శూలి అన్నట్టు. ఆవిడ అందరు మురగయ్య భేషజం అందరు. శూలి అంటే ఆయన అర్థం ఏంటి? శూలము కలిగిన వాడు శూలి కదా. కానీ శూల శబ్దానికి కడుపు నొప్పి అని అర్థం ఉంది. ఇంకో అర్థం లాగింది ఆవిడ. కడుపు నొప్పిగా ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి లేటుగా వచ్చాడు కదా. అది సంస్కృతంలో చమత్కారం. కస్త్వం శూలి మృగజ భిషజం. నన్ను శూలిని వచ్చాను అంటే నీకు తెలియదండి. శూలి అంటే కడుపు నొప్పి, శూలం అంటే కడుపు నొప్పి కదా. కడుపు నొప్పి ఉన్నవాడు శూలి, రోగగ్రస్తుడువా, డాక్టర్ దగ్గరికి వెళ్ళవయ్యా. మృగజ భిషజం అంటే ఇదేమిటి డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుంది? శూలి అంటే మొగుడు పేరు అర్థం కావట్లే. పోనీ ఇంకో ప్రదం చెప్తా. నీలకంఠ ప్రియేకం ప్రియా. నన్ను నీలకంఠ అంటారు అందరూ కూడా. అంటే నీలకంఠం అంటే ఇంకో అర్థం తీసింది, నెమలి అని అర్థం. అక్కడ కేకాం గురువునే నెమలు అయితే క్రేమ్ అని అరవయ్యా. మా ఇంటికి ఎందుకు వచ్చావు పనిలేక? మా ఆయన వస్తే తలుపు తీస్తారు, నెమల్లో కోళ్ళు వస్తే నేను తీస్తాను ఏంటంటే. ప్రతిదానికి రెండో అర్థం లాగింది. పార్వతి అనే పక్కనట్టున్న మా భార్య కూడా సరసం తెలిసిన పండితురాలై ఉండాలి. కావ్యాలు చదవాలి, కనీసం పత్రికలు చదవాలి. ఎడ్డి మొహం మడ్డి మొహం వేసుకొని కూర్చో ఐ డోంట్ నో అంటే కుదరదు. ఇక్కడ తెలుసుకోవాలి. తెలుగులో ఉండేటువంటి సరస కావ్యాలు చదవాలి. అప్పుడు ఈ పదాలు తెలుస్తాయి. ప్రతి పదానికి రెండో అర్థం ఉంటుంది. నీలకంఠ ప్రియేకం, నీలకంఠుణ్ణి నేను ప్రియానగా. నువ్వు నీలకంఠుడు అయితే అడవిలోకి బావయ్యా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అడవిలోకి వెళ్ళి కేకపెట్టు, కేకామేకాం కురు. అప్పుడు అన్నట్ట పశుపతి, అక్కడికి ఒప్పుకొని పశుపతి అంటారంట. పశుపతివా నైవ దృశ్యే విషాణే. మరి కొమ్ములు లేవే అని అడిగిందిట. నన్ను పశుపతిని నేనంటే కొమ్ములు లేవే. కొమ్ములు లేకపోతే ఏ పశువుకైనా కొమ్ములు ఉంటాయి కదా, తమరికి లేవు కదా. అప్పుడు అన్నట్ట స్థాణుర్ముగ్ధే, ఓ ముద్దుగుమ్మ. నన్ను స్థాణువు అంటారు. స్థాణువు అంటే చెట్టు కాండం. అందుకని స్థాణుర్ముగ్ధే అంటే నవదతి తరుహు. నువ్వు స్థాణువా? చెట్టు ఎక్కడైనా మాట్లాడుతుందా? నన్ను మాయ చేద్దామని చూడక నేను తలుపు తినేది. నవదతి తరుహు. అప్పుడు మళ్ళీ ఇంకా చివరి మాట వాడాట. ఈ మాట కాదని లేదు కదా, ఎందుకంటే ఆయనకి శివ అని పేరుంటే ఆయనవిడికి శివ అని పేరు. శివపార్వతుల దాంపత్యంలో ప్రత్యేకత ఏమిటంటే సీత పేరు వేరు, రాముడు పేరు వేరు, లక్ష్మి పేరు వేరు, నారాయణమూర్తి పేరు వేరు. ఇలా అందరి పేర్లు వేరుగా ఉంటాయి అక్కడ. శివుడితో దాంపత్యం అలా ఉండదు. శివ శివాని, శర్వ శర్వాణి. ఈయన పేరు నుంచే అది ఏర్పడుతుంది. అందుకని పేరు ఒకటే కదా నాయన. జీవితేశ శివాయాక. నీ భర్తనే అని చెప్పడానికి శివ యొక్క భర్తని నేను, నీ భర్తని అంటే ఆవిడ శివకు కూడా వేరే అర్థం లాగింది. శివ అంటే ఆడు నక్క అని అర్థం ఉంది. గచ్చ ఆటవ్యాం, నక్కవైతే అడవిలోకి వెళ్ళవా, ఎక్కడికి ఎందుకు వచ్చావు అని ఇలా పార్వతితో వాదించలేక ఓడిపోయి నేను వచ్చాను. గుమ్మం దగ్గర కూర్చున్నాను, తలుపు తీయని బాధపడుతున్న శివుడు ఇన్ని వేల మందిని కాపాడునుగాక అన్నాడు. ఇది హతవచక పాతువశ్చంద్ర చూడక. ఇలాగ హతవచక, ఇంకేం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి శివుడు ఈ అందరినీ కాపాడుగాక అంటే అర్థం ఏమిటండి? ఎప్పుడు సంసారంలో ఎకశక్యం మాట వచ్చినా కావాలనే అన్న దానికి వేరే అర్థం తీసుకుంటే మనకు గొడవ ఉండదండి. వేరే అర్థం తీసుకుంటే ఇబ్బంది ఏముందండి ఇక్కడ?
హాయిగా నడిచిపోతుంది సంసారం అంతా. మునిమాణిక్య నరసింహరావు గారు ఉండేవాడు, మహానుభావుడు. కాంతం కథలను రాసాడు వాళ్ళ ఆవిడ పేరు మీద. పరమహాస్యం ఉంటుంది అందులో. ఓ రోజు ఆయన భోజనం చేస్తూ ఉంటే ఏదో మాట మాట వచ్చింది, భార్యాభర్త అన్నాక రాకుండా ఉంటాయా, వచ్చి ఈ అన్నం నేను దాన్ని అన్నాడు, కోపం వచ్చి. అప్పటికి ఆవిడ ఏమంది, అప్పటికి మజ్జిగలోకి వచ్చాడు. తినకపోతే పోండి ఎవరికైనా పర్వాలేదు పాపం, అదే పప్పులో అని ఉంటే బతిమాలేదండి పాపం. ఆవిడ అటువంటి మనిషి. మజ్జిగ తినకపోతే పోండి ఎవడు బతిమాలుతాడో అంది. ఈయన ఎందుకు లేని చెప్పి అది తినేసి వెళ్ళిపోయాడు. మేడపైకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం 4:30 అయింది. ఆయన టీచర్ బతుకు టీ తాగాలి. టీచర్ అంటే ఎవరు, టీయాము చెరతికితే టీచర్ ఆహా అన్నారు. పాఠం చెప్పినా చెప్పపోయినా గంటకోసారి టీ తాగేవాడి టీచర్. మీకు తెలంగాణలో టీ ఎక్కువ తాగుతారు, ఆంధ్రాలో కాఫీ తాగుతారు. కానీ విశేషం ఏంటంటే ఆంధ్రాలో టీచర్లు అందరూ టీయే తాగుతారు, కాఫీ తాగరు. మాకు స్టాఫ్ రూమ్లో చూసేవాళ్ళు టీ తెమ్మంటారు, కాఫీ తెమ్మని ఎవరు అంటారు, అక్కడ టీయే. అందుకని సాయంత్రం టీగా 4కి పీకేస్తుంది ఆయనకి. అందులో రిటైర్ అయ్యాడు, ఖాళీగా ఉన్నాడు. అందుకని టీ వస్తుందా లేదా అని కొంచెం ఆ మేడ గదిలోంచి, ఆ గదిలోంచి బయటకు వచ్చి మెట్లు దిగాలి కదా, బయటకు వచ్చి చూసేట్టు ఎలాగా ఆవిడ రావట్లేదు, రాదు. అలాగని కిందికి దిగుదామంటే నామోషి, నేను నీతో మాట్లాడినాడు కదా, మరి కిందికి దిగితే ఇబ్బంది కదా, ఎలా చూస్తున్నాడు. ఆవిడేమనుకుంది, ఆవిడకి తెలుసు వేరే మనిషి ఏడుస్తూ ఉంటాడు, అందులో రిటైర్ అయ్యాడు అని టీకి వెళ్ళిపోయి ఆవిడ కప్పులో పెట్టుకుని మేడ మెట్లు పక్కనే ఉంచుంది కనపడమని. ఆ మెట్లు కిందకి ఈయన దిగుతున్నాడు. ఈవిడ చూశాడు, పోనీ 2 మెట్లు దిగుతాం, టీ కావాలి కదా, దిగుతున్నాడు. ఈవిడ 2 మెట్లు ఎక్కుతోంది. ఇద్దరు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన అన్నట్టు, నేను మూర్ఖులకి దారి ఇవ్వను అన్నట్టు. పోన్లేండి నేను ఇస్తానంది ఆవిడ. ఇప్పుడు ఎవరు మూర్ఖులు? ఆవిడ ఏమో భర్తను మూర్ఖుడు అనకుండా మళ్ళీ ఎవరు ఎటువంటి ఆక్షేపణ చేయాల్సిన పని లేకుండా పోన్లేండి నేను ఇస్తాను అంటే నువ్వు మూర్ఖుడువనేగా అని ఆవిడ 2 మెట్లు కిందికి దిగింది. ఆయన దిగి వచ్చేసాడు. ఏదో భలే చమత్కారంగా మాట్లాడతాం, మీ అంశం అటువంటిది అన్నాడు. మరి మీదేమైనా తక్కువ ఇక్కడ అంటే. ఇంత సరదాగా నడిచిన సంసారాలు ఇవాళ ఎందుకండి ఇలా బద్దలైపోతున్నాయి? ఆలోచన చేయండి దయచేసి, థింక్ ఇట్ ఓవర్. సరసం మన జీవితం నుంచి మాయమైందమ్మా. అందుకే నేను శృంగారము సరసం ప్రధానమైన శ్లోకాలు వెతికి పట్టుకొచ్చి చెబుతున్నాను. పెరిగాడు గంభీరంగా ఏదో మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఈ సరసం మన జీవితాల్లోంచి మాయమైంది. ఎందుకంటే పిల్లలు ఎవరికి సాహిత్యం తెలియదు, ఏ కావ్యము చదవలేదు, కనీసం పెద్దలు ఆ కావ్యంలో విషయాలు చెప్పలేదు.